జన్మ పాపం ఉందని మాట్లాడుతున్న వాళ్ళని అడిగామనుకోండి, వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఏమండి, ఆదాము తప్పు చేశాడు, ఆదాము పాపం చేశాడు, ఆ ఆదాము పాపం అందరికీ వచ్చేసింది, ఆ ఆదాము పాపం అందరికీ వచ్చింది అంతవరకు రైటే. ఆదాము పాపము వలన అందరూ లోకంలో పాపం వచ్చింది, ఆ పాపంలో అందరూ పడ్డారు, అంతవరకు రైటే. కానీ వీళ్ళు ఏమంటున్నారు అంటే ఆదాము రక్తంలో పాపం ఉంది. బాగా అర్థం చేసుకోండి, పాపం ఎక్కడుందట? ఆదాము రక్తంలో పాపం ఉంది. ఆదాము రక్తం పంచుకొని పుట్టిన ప్రతి ఒక్కరికి జన్మ పాపం వచ్చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఉదాహరణ తీసుకుంటున్నది ఏమిటంటే ఒక రోగం. ఏమంటే షుగర్ లాంటిది కానీ, లేదంటే థైరాయిడ్ కానీ, లేదంటే ఏమంటారు హార్ట్ డిసీజెస్, హృద్రోగాలు అంటారు, గుండె జబ్బులు కానీ, లేదంటే క్యాన్సర్ కానీ, లేదంటే క్షయ కానీ, లేదంటే నెమ్ము కానీ, ఇలాంటి రోగాలు తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు వస్తాయి. అంటే రోగం అనేది తండ్రి నుంచి లేదా తల్లి నుంచి పిల్లలకు క్యారీ చేయబడుతుంది. అలా క్యారీ చేసేది రక్తమే. అలా క్యారీ చేసేది ఏంటి? మీరు రోగంతో హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు బ్లడ్ టెస్ట్ అంటారు. ఎందుకు బ్లడ్ టెస్ట్? ఎందుకు బ్లడ్ టెస్ట్ అంటే ఏ రోగం ఉన్నా ఎక్కడ తెలిసిపోతుంది? బ్లడ్లో తెలిసిపోతుంది. ఏ రోగం అన్నా అంటే రోగాలు బ్లడ్లో కనబడుతున్నాయి అన్నది నిజం. అంటే తల్లిదండ్రుల నుంచి రోగాలు రక్తం ద్వారా సంక్రమిస్తాయి అన్నది కూడా నిజం, ఒప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు వీళ్ళ వాదన ఏమిటంటే ఆదాము పాపం చేసినప్పుడు ఆ పాపం ఆదాము రక్తంలో ఉంది, అది దోషభరితమైన రక్తం, అది పాప పంకిలమైన రక్తం. ఆ పాప పంకిలమైన రక్తాన్ని పంచుకు పుట్టిన ప్రతివాడు జన్మపాపి. అలా జన్మపాపం ఉంది గనకనే యేసుక్రీస్తుని ఒక పురుషుని ప్రమేయం లేకుండా దేవుడు ఈ భూమి మీదకు తీసుకొచ్చాడు అని వీళ్ళు అక్కడ తీసుకొచ్చారు. అంటే యేసుక్రీస్తులో ఆదాము రక్తం ప్రవహించటం లేదు అని వాళ్ళ ఉద్దేశం. ఎందుకు ప్రవహించట్లేదు? ఆదాము రక్తాన్ని దేవుడు అడ్డుకట్ట వేశాడు యేసుక్రీస్తులోకి రాకుండా. మరి యేసుక్రీస్తు రక్తం ఎక్కడ? స్వయంగా దేవుని రక్తమే అని వీళ్ళు మాట్లాడుతున్నారు. రైట్, ఇప్పుడు మనం కొన్ని ఆలోచన చేయాలి. ఆదాము నుంచి రక్తము ప్రతి మనిషికి వచ్చినట్లుగా యేసుక్రీస్తుకి ఆయన శరీరానికి రాలేదా? దేవుని రక్తం డైరెక్ట్గా వచ్చిందా? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఈ పాఠంలో నేను షాలేమి రాజు అనేటువంటి ఆ సేవకుడు, పాస్టర్, నేను ప్రేమపూర్వకంగానే మాట్లాడుతున్నాను. ఆయన దూషించాడు సేవకులను, జయశాలి గారిని దూషించాడు, మనల్ని దూషిస్తున్నాడు. తల్లి సర్పాలన్నాడు, పిల్ల సర్పాలన్నాడు, పిల్ల పాములు అన్నాడు, తల్లి పాము అంటున్నాడు. వదిలేయండి, మనం హెచ్చరిద్దాం ముందు. ఏమంటే ఎవరినైనా ముందు ప్రేమపూర్వకంగా హెచ్చరిద్దాం, మనం ఎవరి మీద ద్వేషం పెట్టుకోం. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆ వీడియో బయట చూస్తూ నేను చెప్పిన చోట ఆపండి, అది ఎంత తప్పో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు అదే మాట్లాడదు, ఎందుకంటే అది చూస్తారు కదా, ముందే చూడాలి వాళ్ళు. ప్లే చేయనన్నా ఈ స్క్రీన్ మీద కనబడుతుందా? స్క్రీన్ ఎదురుగా ఉన్న ఆ లైట్ ఆపండి. నా లైట్ కూడా ఒక లైట్ ఆపుకున్నా పర్వాలేదు. నువ్వు ప్రొజెక్టర్ ఆన్లో ఉంచలేదా? రెడీగా ఉండాలి నాన్న, టైం వేస్ట్ అవుతుంది. ఆన్లో ఉందా? ప్రొజెక్టర్ ఆపేసావు. ప్రేమైన దేవుని పిల్లలారా, రక్తములోని యేసు రక్తము ఆదాము రక్తము నుండి వచ్చినది, లేదంటే యేసు రక్తం, యేసు దేహంలో ఉన్న రక్తం ఆదాము నుండి వచ్చింది కాదు అని అంటున్న షాలేము రాజు ఏం మాట్లాడుతున్నాడు? రెడీగా ఉందా? ప్లే చేయండి, నేను చెప్పినప్పుడు ఆపాలి. సౌండ్. వారి యొక్క శరీరం కూడా వచ్చిందా? వెయిట్. ఆ కెమెరాని కొంచెం ఎవరన్నా ఉండి ఆ స్క్రీన్ మీదకు చూపించండి. అది ఇది పడదు, కాపీరైట్ పడదు. స్క్రీన్ మీద చూపిస్తే కాపీరైట్ పడదు. ఇప్పుడు ప్లే చేయండి, జాగ్రత్తగా చూడండి. అంటే ఆదాము అనే మొద్దులో నుంచే యేసుక్రీస్తు వారి యొక్క శరీరం కూడా వచ్చిందా? 100%. దానికి ఆయన రక్తమే వచ్చిందా?
ఆదాము రక్తమే యేసులో ఉందనడానికి నేను రెఫరెన్స్లు ఇస్తున్నాను, రాసుకో. లేదు అనడానికి నాకు రెఫరెన్స్ ఓకే, ఓకే. రైట్. సర్పబీజమున మిడునాగు పుట్టును, దాని ఫలం ఎగురు సర్పం అని మొన్నటిదాకా తల్లి సర్పం ముసలు కొట్టింది. ఇప్పుడు ఆ తల్లి సర్పం ముసలైంది. ఇప్పుడు పిల్ల సర్పాలు బయలుదేరినాయి. దేవునికి స్తోత్రం. ఈ పిల్ల సర్పాలు బయలుదేరి తల్లి సర్పాన్ని మించిపోయినాయి. మనుషులందరి పాపముల కొరకు ఒక మనిషిని బలి చేస్తే పోతుంది కదా, దేవుడే వచ్చి దైవ రక్తం ఎందుకు చిందించాలి అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు దీని మీద కూడా పెద్ద వాదన జరుగుతుంది బయట. యేసులో ఉన్న రక్తం మానవ రక్తమా, దైవ రక్తమా, అసలు ఏ రక్తము అని. దేవునికి స్తోత్రం. ఒక చిన్న విషయం హెబ్రీ పత్రికలో రాయబడి ఉందండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. అర్థమైందా? రక్త మాంసాల దేహములు కలిగిన మానవులు చేసిన పాతకాలను బట్టి వాళ్ళందరూ పాపములో బందీలైపోయారు, సాతాను యొక్క ఏలుబడి కింద ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ విడిపించాలంటే ఆయన కూడా భూమి మీదికి నరావతారిగా వచ్చి రక్త మాంసాల దేహమును ధరించుకోవాల్సి వచ్చింది. చాలు, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమండి, హెబ్రీ పత్రికలోని వచనాన్ని చూపిస్తూ ఆయన ఏమంటున్నాడు? తండ్రి అయిన దేవుడే ఆయన కూడా రక్తమాంసంలో, తన పిల్లలు రక్తమాంసంలో పాలివారై ఉన్నందున ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడు కావలసి వచ్చెను. ఇక్కడ గ్రంథకర్త మాట్లాడుతున్నది యేసుక్రీస్తు గురించి. వీళ్ళకి సబ్జెక్ట్ తెలియదు. అసలు హెబ్రీ పత్రిక ఎందుకు రాయబడుతుందో వీళ్ళకి తెలియదు. హెబ్రీయులు అనగా యూదులలో నుండి వచ్చిన వారు, క్రైస్తవులైన వారు, వారికి యేసుక్రీస్తు మీద ఒక అపోహ కలిగించారు. ఆయన ఒక దేవదూత అయి ఉంటాడు. అప్పుడు హెబ్రీ పత్రిక ప్రారంభించాడు పౌలు గారు. దేవదూతకి దేవుని కుమారునికి తేడా ఏంటో స్పష్టంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆ క్రమంలో మాట్లాడుతూ యేసుక్రీస్తు గురించి చెప్పిన మాట, ఆయన రక్త మాంసములలో పాలివాడయ్యాడు. ఈ మాట యేసుక్రీస్తు గురించి, తండ్రి అయిన దేవుని గురించి కాదు. ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళంతా కూడా తండ్రే కుమారుడుగా, కుమారుడే పరిశుద్ధాత్మగా వచ్చారు అనుకునేటువంటి ఒక క్యాడర్కి చెందిన వాళ్ళు అనమాట. క్లారిటీ లేదు వాళ్ళకి. తండ్రి అంటే ఏంటి, కుమారుడు అంటే ఏంటి, పరిశుద్ధాత్మ అంటే ఏంటి, క్లారిటీ లేదు. అంతా కలగూర గంప. దాని వలన శరీరంతో వచ్చిన వాడు కుమారుడు యేసుక్రీస్తు. కానీ ఈయన ఎలా మాట్లాడుతున్నాడు? మరలా చూడండి, తండ్రి అయిన దేవుడు శరీరాన్ని ధరించుకున్నాడన్న కోణంలో మాట్లాడుతున్నాడు. ఒకసారి దాన్ని రిపీట్ చేయండి అన్న. మీరు అది ఆపకూడదు, ఎందుకు ఆపారో తెలియదు. నా ప్రసంగం కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవుతున్న ప్రసంగాన్ని పాడు చేస్తున్నారు మీరు. ఇంకోసారి ప్రాజెక్ట్ రాకూడదు. ప్లే చేయండి. ఆయన ఏమంటున్నాడు? ప్లే చేయండి. అయితే ఇక్కడ రక్తం విషయానికి వచ్చేటప్పటికి యేసు కలిగి ఉన్న రక్తము దైవ రక్తమా లేకపోతే మనుష్య రక్తమా? అంటే మనుష్య రక్తం అంటే ఆదాము సంబంధిత రక్తమా? ఏ రక్తము యేసు కలిగి ఉన్నదనేది ఒక ప్రశ్న. దానికి సమాధానం అపోస్తలుల కార్యములు 20 అధ్యాయము 28వ వచనం ఒకసారి చూడండి. నేను బ్యాక్ చేయమన్నా. హెబ్రీ పత్రిక రెఫరెన్స్ మళ్ళీ పెట్టమన్నాను. మీరు వినండి జాగ్రత్తగా. ఉందండి హెబ్రీ పత్రిక రెఫరెన్స్ మళ్ళీ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి.
హెబ్రీ పత్రిక 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. పౌజులో పెట్టు. అర్థమైంది? ఇక్కడ ఆయన అనగానే ఇతను ఏమనుకుంటున్నాడంటే తండ్రి అయిన దేవుడి గురించి మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నాడు. ఇదే ఆలోచనతో అతను ఏ రిఫరెన్స్ తీసుకున్నాడో చూడండి. అపోస్తుల కార్యాలు. ఇంకొకళ్ళు వచ్చి ఆ లైట్ల దగ్గర కూర్చోండి. ఇంకొకళ్ళు ఎవరైనా ఉండండి అక్కడ. ఇంకొకళ్ళు అన్నీ ఆయనే ఆపరేట్ చేస్తుంటే మొత్తం పోతున్నాయి. ఏమండి, ఆయన అనగానే తండ్రి అయిన దేవుడు అనుకొని అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం చెప్తున్నాడు. అది కూడా చూద్దాం. అపోస్తుల కార్యాలు ఒకసారి ప్లే చేయి, వీడియో ప్లే చేయి నాన్న, వీడియో ప్లే చేయి, కంటిన్యూ చేయి. రక్త మాంసాల దేహములు కలిగిన మానవులు చేసిన పాతకాలను బట్టి వాళ్ళందరూ పాపములో బందీలైపోయారు, సాతాను యొక్క ఏలుబడి కింద ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ విడిపించాలంటే ఆయన కూడా భూమి మీదికి నరావతారిగా వచ్చి రక్త మాంసాల దేహమును ధరించుకోవాల్సి వచ్చింది. అయితే ఇక్కడ రక్తం విషయానికి వచ్చేటప్పటికి యేసు కలిగి ఉన్న రక్తము దైవ రక్తమా లేకపోతే మనుష్య రక్తమా? అంటే మనుష్య రక్తం అంటే ఆదాము సంబంధిత రక్తమా? ఏ రక్తము యేసు కలిగి ఉన్నదనేది ఒక ప్రశ్న. దానికి సమాధానం అపోస్తలుల కార్యములు 20 అధ్యాయము 28వ వచనం ఒకసారి చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును అక్కడ సంఘమును సంపాదించాడట రక్తం ఇచ్చి. అక్కడ ఏ రక్తం అని రాసుంది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగా వినాలి ప్రియులారా, దేవుడు తన సొంత రక్తం ఇచ్చాడట. ఇప్పుడు ఒక చిన్న మాట, ఎందుకు మానవ రక్తం ఎందుకు సరిపోదు? దేవుని రక్తం ఎందుకు అవసరమైంది? అసలు నిజంగా దేవుడికి రక్తమాంసాల శరీరం ఉందా? యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో అసలు దేవుడు ఏమై ఉన్నాడని చెప్పింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఆత్మ గనుక, జాగ్రత్తగా వినండి, కంటిన్యూషన్ జాగ్రత్తగా. దేవుడు ఆత్మ గనుక. వెయిట్ నేను మాట్లాడేటప్పుడు పోజులు పెట్టు. దేవుడు ఆత్మ అన్నాడు. దీనికి మళ్ళా శరీరం ఉందని చెప్పడానికి అతను ఎంత తడబడతాడో, ఎంత ఇబ్బంది పడతాడో మీరే గమనించండి. మళ్ళీ ప్లే చేయనన్నా అక్కడి నుంచి చెయ్యి, పర్లేదు, అక్కడి నుంచే బ్యాక్కి వెళ్ళదు. ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను అని స్పష్టంగా చెప్పింది. అసలు దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన ఆత్మయి ఉన్నాడు. ప్రభు కూడా ఏం చెప్పాడు? ఆత్మయే జీవింపజేయును కానీ శరీరము కేవలము రైట్. ఆత్మ శాశ్వతమైనది, శరీరము తాత్కాలికమైనది. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మయి ఉన్నాడు. ఇప్పుడు ఆత్మయి ఉన్న దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టి మొత్తం పాపము చేత బందీ అయినప్పుడు, నరకపాత్రులైపోయినప్పుడు వీళ్ళందరినీ విమోచించడానికి వీళ్ళ వంటి దేహాన్ని ధరించాల్సి వచ్చిందట ఆయన కూడా. ఎందుకు? తన పిల్లలు రక్తమాంసములు గలవారైనందున వారిని విమోచించడానికి ఆయన కూడా రక్తమాంసాలలో పాలివాడు కావాల్సి వచ్చిందట. ఆపండి. అయితే ఇక్కడ గమనించ, రోమపత్రిక, దేవుడు రక్తమాంసాలను ధరించాడా, తన కుమారుడికి ధరింపజేశాడా? బైబిల్లో ఏముందో జాగ్రత్తగా చూడండి. దేవుడు తన కుమారుని పంపాడా, ఆయనే శరీరం ధరించుకున్నాడా? రోమపత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయము 4వ వచనం చదవండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారం నిమిత్తము
దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. తానే శిక్ష వేసుకున్నాడనుందా, తాను శరీరం ధరించాడనుందా, తాను రక్తమాంసాల్లో పాలువాడై ఉన్నాడనుందా, తన కుమారుని పాప శరీరాకారంతో పంపాడనుందా? ఏముంది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి అనగానే తండ్రి అయిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు ఈయన. కానీ బైబిల్లో వ్రాయబడిన ఈ మాట చూస్తే తన కుమారుని పాప శరీరాకారంతో పంపి తన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. మరో మాట హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం చూడండి. స్వరక్తం అనగానే బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. కొంత ఇచ్చట కొంత అచ్చట బైబిల్ మీకు వస్తుందని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో మొట్టమొదటి పాఠం షాలేమరాజును తీసుకొచ్చి డీబీటీహెచ్లో కూర్చోబెడితే బుద్ధి వస్తుంది. ఏముందో చూడండి అక్కడ హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తం, ఇంతకీ స్వరక్తం ఎవరిది? తండ్రి అయిన దేవుడిదా, యేసుక్రీస్తుదా? స్వరక్తం, బాగా వినాలి. స్వరక్తం, స్వరక్తం, స్వరక్తము చేత అంటే తండ్రి అయిన దేవుడు శరీరాన్ని ధరించుకొని వచ్చాడా, తన కుమారుడిని పంపినప్పుడు ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చాడా? ఏం జరిగింది? ఆయన తన కుమారుని పంపి తన కుమారుని పంపి తన కుమారుని పంపి వీళ్ళకి తెలియంది ఏంటంటే తండ్రి అయిన దేవునికి కుమారుడైన క్రీస్తుకి పరిశుద్ధాత్మకి ఉన్న వ్యత్యాసం ఏంటో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే రైట్. ఇప్పుడు యేసుక్రీస్తుకు రక్తం ఉంది, ఆయన శరీరం వచ్చింది కాబట్టి శరీరంలో ఏముంటుంది? ప్రతి మానవుని దేహంలో ఏముంటుంది? ఖచ్చితంగా 5 నుంచి 6 లీటర్లు, ప్రతి పురుషుని దేహంలో 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉండాలి. ప్రతి స్త్రీ దేహంలో ఖచ్చితంగా 4 నుంచి 5 లీటర్ల రక్తం ఉండాలి. ఈ రక్తం సహజంగా ఎలా వస్తుంది మనకి అంటే, మా అమ్మ నాన్న రక్తం పుంజుకొని పుట్టాను నేను అంటాను. రక్తం మా నాన్న నుంచి మా అమ్మ నుంచి పంచుకొని పుట్టానా అంటే రక్తమే కాదు, ఈ శరీరంలోని ప్రతి అణువు ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ నుంచి పుట్టిందే. రైట్. ఇప్పుడు నేను ఒక లెటర్ రాశాను ఎవరికో, రాసి నా సొంత రక్తంతో నీకు లెటర్ రాశాను అమ్మాయి అన్నాను అనుకోండి. రాస్తుంటారు కదా అలాగా. మా నాన్న రక్తంతో రాశానంటాను, సొంత రక్తంతో రాశానంటాను. ఏమంటాం? నా రక్తం ఇచ్చాను పేషెంట్కి అంటావా, మా నాన్న నుంచి వచ్చిన రక్తం ఇచ్చానంటావా? నాన్న నుంచి రక్తం వచ్చింది రైటే, మాట్లాడిన ప్రతిసారి మా నాన్న నుంచి వచ్చిన రక్తం అని మాట్లాడతావా? నా రక్తం అంటాం. ఏమంటామండి? నా రక్తం అంటాం. నా రక్తం సొంత రక్తమే, సొంత రక్తమే, ఇది సొంత రక్తమే, నాలో ఉన్న సొంత రక్తమే. ఈ సొంత రక్తమే ఎక్కడి నుంచి వచ్చింది అంటే అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలి. మీకు సొంత రక్తం ఉందా? ఉంది. మీ సొంత రక్తం సొంతం అని చెప్పుకుంటున్నారే, మీ సొంత శరీరం, మీ సొంత శరీరమేనా? మీ నాన్న నుంచి వచ్చింది కనుక మీ సొంతది ఎలా అవుతుందని లాజిక్ లాక్కండి. నాన్న నుంచి వచ్చింది కానీ దీన్ని ఏమనొచ్చు? సొంతది అనొచ్చా? సొంతది అనొచ్చా? అనకూడదని మీరంటే నేను రెఫరెన్స్ తీసి చూపించమంటారా? బైబిల్లో రెఫరెన్స్ లేకుండా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ మాట్లాడదు, నేను అసలు మాట్లాడను. ఓకేనా? అపోస్తలుడైన పౌలు కొరింథీ పట్టణానికి ఉత్తరం రాస్తూ 6వ అధ్యాయము 18వ వచనం. 6వ అధ్యాయం మొదటి కొరింథీ 6వ అధ్యాయము 18వ వచనం. జారత్వానికి దూరంగా పారిపోండి, మనుషుడు చేయి ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వం చేయువాడు ఎవరి శరీరం అట? అదేంటి నీకు సొంత శరీరం ఎక్కడిది? మీ నాన్న నుంచి వచ్చింది కదా అంటారా అండి? నాన్న నుంచి వచ్చిందే కానీ సొంత శరీరం అనొచ్చా? నాన్న నుంచి వచ్చిన శరీరాన్ని అనొచ్చా, అనకూడదా? అనొచ్చు. ఇప్పుడు స్వరక్తం, దేవుడు స్వరక్తం ఇచ్చి అనగానే తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళొద్దు, యేసుక్రీస్తు అని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో స్వయంగా ఏం చెప్తున్నాడు ఆయన? యేసుక్రీస్తు తన స్వరక్తము చేత, అంటే యేసుక్రీస్తు కూడా స్వరక్తం అన్నాడు. అంటే ఇది ఎవరో ఒకరి నుంచి వచ్చి ఉండాలి. స్వరక్తమే కానీ ఇది ఎవరో ఒకరి నుంచి వచ్చి ఉండాలి. నాది స్వరక్తమే కానీ అది ఎవరో ఒకరిలో నుంచి వచ్చి ఉండాలి. అంతే కదా? మీది స్వరక్తం, సొంత శరీరమే కానీ అది ఎవరో ఒకరి నుంచి వచ్చి ఉండాలి.
ఇప్పుడు యేసుక్రీస్తు రక్తము, యేసుక్రీస్తులో ప్రవహిస్తున్న రక్తం, అది మన కొరకు చిందించబడింది. అది నిర్దోషమైన రక్తం, నిష్కళంకమైన రక్తం. ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం, రైటే, కరెక్టే. అయితే ఆ రక్తము ఎవరి ప్రమేయం లేకుండా యేసుక్రీస్తు దేహంలో ఉందా? అది ప్రశ్న. ఎవరి ప్రమేయం లేకుండా యేసుక్రీస్తు దేహంలోనికి వచ్చిందా? ఆయన ఏం మాట్లాడుతున్నాడో ముందు వినండి, ఆ తర్వాత నేను చెప్తాను. చదవండి, ప్లే చేయండి, అది కంటిన్యూ చేయండి దాన్ని. ఎవరి ప్రమేయం లేకుండా యేసుక్రీస్తు దేహంలోకి దానంతటా రక్తం వచ్చిందా? వచ్చిందనడానికి ఆయన ఎన్ని తిప్పలు పడుతున్నాడో చూడండి. లైట్ ఉంచేయండి, లేం కాదు, ప్లే చేయండి. చాల్సింది ఏంటంటే యేసు ప్రభు యొక్క పుట్టుక. ఇప్పుడు ఆయన భూమి మీదకి రావాలి. ఎలా రావాలి? ఆయన ఉన్నట్టుగా రావడానికి కుదరదు. ఆయన ఆత్మయ్య ఉన్నాడు, అనంతుడై ఉన్నాడు, సమస్తం ఆయన యందు ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? పౌజులో పెట్టండి. ఫస్ట్ యేసుక్రీస్తు ఆత్మయ్య ఉన్నాడు, కరెక్టే. అనంతుడై ఉన్నాడు, అది ఎవరికి చెందిన మాట? అది అంటే వీళ్ళకి ఏం తెలియదు, తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తుకి తేడా తెలియని మాటలు మాట్లాడుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్లే చేయండి. ఫస్ట్ తన స్వరూపాన్ని, దేవునితో ఈక్వల్గా ఉన్నటువంటి తన ఆధిక్యతను వదిలిపెట్టుకొని, ఆగండి, ఆయనే దేవుడని ఇప్పుడు దాకా చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడు? పరలోకంలో దేవుడితో సమానంగా తనకు ఆధిక్యత ఉందని చెప్తున్నాడు. ఇంతకీ ఈయన ఏం మాట్లాడుతున్నాడు? ఆయనకు అర్థమవుతుందా? ఈయనే దేవుడు అంటున్నాడా? దేవునితో ఆయనకి సమానమైన ఆధిక్యం ఉందంటున్నాడా? నేను ఇంకొక ఒక మాట చెప్పాను మాధవరావు గారికి, కలెక్టర్తో సమానమైన హోదా ఆయన గారికి ఉంది అన్నాను. అంటే ఆయన కలెక్టర్ గారు కాదు, అదే కదా దాని అర్థం. ఆయన కలెక్టర్ గారు కాదు, కానీ ఆ సమానమైన హోదా ఉంది. ఇప్పుడు అర్థమైందా? సమానమైన హోదా ఉన్నంత మాత్రాన ఆయన కలెక్టర్ గారు కాదు. అలాగే తండ్రి అయిన దేవుడు అక్కడ ఉండగా ఆ తండ్రి అయిన దేవునితో సమానమైన హోదా కుమారుడికి ఉంది. ఈయనేమని చెప్పాలనుకున్నాడు? తండ్రి అయిన దేవుడే శరీరంతో వచ్చాడని చెప్తున్నాడు. ఎక్కడ ఆయనకి పీక పట్టుకుంది. ఎందుకంటే అక్కడ ఏముందంటే, మళ్ళీ కొంచెం జస్ట్ ఒక్క 2 సెకండ్లు వెనక్కి వచ్చి ప్లే చేయి, ఆయన ఎంత ఇబ్బంది పడతాడు. దేవునితో ఈక్వల్గా ఉన్నటువంటి తన ఆధిక్యతను చాలు, వదిలిపెట్టుకొని, దేవునితో ఈక్వల్గా తనకు ఆధిక్యత ఉందన్నాడు. ఆయనే దేవుడైనప్పుడు ఇంకెవరున్నారు ఈక్వల్గా? వీళ్ళ సెపరేట్గా వీళ్ళ నాన్న ఏమన్నా ఉన్నాడేమో. బుర్ర ఉండాలి కదండి చదువుతున్నప్పుడు, బుర్ర. బైబిల్ వదిలేసి ఈ శ్లోకాలు ఆ శ్లోకాలు, ఈ వేదాలు ఆ వేదాలు, ఈ పనికి మాలిన పనులన్నీ చేస్తుంటారు వీళ్ళు. బైబిల్ చదవటం లేదు కానీ ఎక్కడికి పోతారు? జన్మ పాపం ఉందని వేదాలు చెప్పాయి కనుక రైట్ అంటున్నాడు. ఇతను తర్వాత చెప్తాడు చూడండి, వేదాలు చెప్తే రైట్ అవుతుందా, బైబిల్లో ఉంటే రైట్ అవుతుందా? ఏది రైట్ అవుతుంది? ప్లే చేయి నాన్న, ప్లే చేయి. సమస్త విశ్వాన్ని తన యందు కలిగి ఉన్నటువంటి ఆ ఔన్నత్యాన్ని వదిలేసి, తన సృష్టిలో భూమి ఒక భాగం, ఆ భూమిలో ఉన్నటువంటి మనుషులలో ఒక చిన్న మనుషుడుగా ఆయన కూడా రావాల్సి వచ్చింది. మనుషుల్లో చిన్న మనుషుడట, రావాల్సి వచ్చింది. అలా వచ్చేటప్పుడు ఆయనకు కూడా మరి రక్తమాంసాల దేహం అవసరమైంది. అయితే ఇక్కడ భార్యాభర్తలు, వివాహమైనటువంటి భార్యాభర్తలు ఇద్దరికీ పిల్లలు పుడతారు సహజంగా, ప్రకృతి ధర్మం ప్రకారం. అయితే ఆ విధంగా ఒకవేళ దేవుడు భూమి మీద జన్మిస్తే, తల్లిదండ్రులకు ఒక శిశువులాగా జన్మిస్తే ఏదో అభ్యంతరం ఉంది. అందుకే పురుష స్పర్శ ఎరగని ఒక కన్యను దేవుడు ఏర్పరచుకున్నాడు. జాగ్రత్తగా, ఇది వాస్తవమా కాదా? పురుష స్పర్శ ఎరుగని ఒక కన్యకను ఆయన ఏర్పరచుకున్నాడు. ఓకే, ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే, ఇదిగో పురుష స్పర్శ తగిలితే పాపం అంటుతుంది కనుక పురుష స్పర్శ లేని ఒక స్త్రీని ఎన్నుకోవాలి. ఇక్కడ కూడా కౌంటర్ ఏంటంటే, కౌంటర్ కాదు, నిజం. ఒక స్త్రీ పురుషుని స్పర్శ, భర్త స్పర్శ వలన మలినమవుతుందా, కల్మషమవుతుందా? బైబిల్ ఏం చెప్పింది? వివాహం అన్ని విషయములలో ఘోర పాపమైనది అన్నాడా? ఘనమైనది అన్నాడా? పానుపు భయంకరమైన పాపంతో కూడుకున్నది, కల్మషంతో కూడుకున్నది అన్నాడా? ఏమన్నాడు? నిష్కల్మషం. భార్యాభర్తల వివాహం, వారి పానుపు
నిష్కల్మషం. కానీ ఏదో అభ్యంతరం ఉందంటున్నాడు. స్త్రీ పురుషుల కలయిక వలన పుట్టడానికి ఏదో అభ్యంతరం. కారణం అభ్యంతరం కాదు, ఒక కారణం ఉంది, సెపరేట్ కారణం. యోసేపు ప్రమేయం లేకుండా కేవలం కన్యమరియ గర్భంలో పుట్టించడానికి ఒక కారణం ఉంది, అభ్యంతరం కాదు, కారణం ఉంది. ఇతనికి ఏమర్థమైందంటే స్త్రీ పురుషుల కలయిక ఏదో పాపమని. ఒకవేళ అదే పాపం అయితే నేను ఒక కౌంటర్ వేస్తున్నాను, మరి అది ఆయన ఎలా స్వీకరిస్తాడో నాకు అనవసరం. కానీ దేవుణ్ణి తెలియకముందు, దేవునిలోనికి రాకముందు నువ్వు పాపం చేసావంటే ఓకేనయ్యా, బాప్తిజం తీసుకున్నావు, మరి ఇప్పటికీ ఆ పాపం ఎలా చేస్తున్నావు? నీ భార్యతో చేయడం పాపమే కదా లెక్క. భార్యతో కాపురం చేస్తాడా చేయడా? అంటే ఇప్పటికీ నువ్వు పాపం చేస్తున్నావు అనుకోవాలా? భార్యాభర్తల కలయిక వారి పానుపు కల్మషం అనుకుంటున్న వాళ్ళకే నేను అడిగే ప్రశ్న ఇదే. అలా అయితే కల్మషమైన ఆ పాపం నువ్వు మళ్ళీ ఎందుకు చేస్తున్నావు? బాప్తిజం తీసుకున్నాక వివాహం చేసుకొని పిల్లలు కనేవాళ్ళు లేరా? ఉన్నారా లేరా? మరి అలాంటప్పుడు నువ్వు బాప్తిజం తీసుకొని పాపం ఎలా చేస్తున్నావు? నువ్వు పాపం చేస్తూ పాపం చేయకూడదని ఎలా చెప్తున్నావు? బాప్తిజం తర్వాత ఒకవేళ ఇది పాపమే అనుకుంటే నువ్వు పెళ్లి చేసుకొని పిల్లలను కనడం ఏమవుతుంది? ఏమవుతుంది? పాపం. ఇప్పుడు చెయ్యి, ఇప్పుడు ప్లే చేయనా? ఏ అభ్యంతరం లేకపోతే భార్యాభర్తలు ఇద్దరికి సహజంగా అందరూ పుట్టినట్టు నువ్వు నేను పుట్టినట్టు ఏసై పుట్టొచ్చు. కానీ అలా కాకుండా పురుష స్పర్శ ఎరగ ఒక కన్యక ఎందుకు పుట్టాడు అంటే, భార్యాభర్తలకు అందరూ జన్మించినట్లు ఆయన కూడా జన్మిస్తే ఏదో మొత్తానికి తేడా జరిగిద్ది. ఏం జరిగిద్ది? సింపుల్గా చెప్పాలంటే, ఆదాము నుంచి మానవ జాతి మొత్తానికి కూడా పాపము సరఫరా అవుతూ వచ్చింది. రాంగ్. ఆదాము నుంచి పాపము మనుషులందరికీ ఏమవుతూ వచ్చింది? సరఫరా అయిందట. ఎలా? రక్త సరఫరా. వీళ్ళకున్న బుర్ర చూడండి, రక్త సరఫరా. రక్తం తండ్రి నుంచి వచ్చింది కనుక ఆ రక్తంలో పాపం ఉంది కనుక ఆ పాపం సరఫరా అవుతూ వచ్చింది. అలా అయితే హేబేలుకు కూడా ఏమో చేయాలి? సరఫరా అవ్వాలా వద్దా? హేబేలు ఎక్కడికి వెళ్ళి ఉండాలి? మరి ఆయనే బాప్తిజం తీసుకోలేదు, హేబేలు ఎక్కడికి వెళ్ళి ఉండాలి? ఆయన ఏం చెప్తాడో మనం వినాలి. ఆయన లాజిక్ ప్రకారం హేబేలు ఎక్కడికి వెళ్ళాలి? నరకానికి వెళ్ళాలి. మరి ఎక్కడికి వెళ్ళాడో అడగండి. హానోకి ఎక్కడికి వెళ్ళాలి? బైబిల్ ఏం చెప్పింది తెలుసు? వాళ్ళందరూ విశ్రాంతిలో ఉన్నారు, నీతిమంతులు అని చెప్పింది. నీతిమంతులు. ఆదాము నుంచి రక్తం ద్వారా పాపం సరఫరా అవుతుందని బైబిల్లో ఎక్కడా లేదు. ఛాలెంజ్ చేస్తున్నాను, షాలేము రాజుకి ఛాలెంజ్ చేస్తున్నాను. ఆదాము రక్తం ద్వారా పాపం అంటిందనే ఒక్క రెఫరెన్స్ 66 పుస్తకాల్లో నువ్వు చూపించగలిగితే నేను బోధ మానేస్తా మిస్టర్ షాలేము రాజు. లేదు. ఎందుకు లేదంటే, అసలు పాపం అనేది రక్తం ద్వారా వస్తుందని ఎవడండి చెప్పింది? అది తప్పు. అసలు పాపం రక్తంలో ఉండడం ఏంటి? బుర్ర లేదా? బుర్ర. పాపం రక్తంలో ఉండడం, రోగం ఉంటుంది. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ఏమండి ఇంకేముంటాయి? థ్రాంబోసైట్లు, ఇంకేముంటాయి? ప్లేట్లెట్స్. వైరస్ ఎక్కితే వైరస్ ఉంటుంది, బ్యాక్టీరియా ఉంటుంది, రోగం ఉంటుంది, రోగకారక క్రిములు ఉంటాయి, అన్నీ ఉంటాయి. పాపం ఉంటుందా? ఎవడు చెప్పాడు? వాక్యం ఎక్కడుంది? రైట్, నువ్వు రక్తంలో పాపం ఉంటుందని అంటే నేను ఒక క్వశ్చన్ వేస్తాను. బాప్తిజం తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాను, అర్జెంట్ రక్తం ఎవరిదో ఎక్కిచ్చారు. వాడెవడు? బాప్తిజం తీసుకున్నవాడేనా? వాడు బాప్తిజం తీసుకున్నవాడేనా? నో గ్యారంటీ. బాప్తిజం తీసుకొని వాడి రక్తంలో నువ్వన్నట్టుగా పాపం ఉంటుంది. ఆ రక్తం ఎక్కించుకున్న దగ్గర నుంచి ఆ పాపం నాకు వస్తే నేను ఎలా ప్రవర్తించాలో తెలుసా? వాడు వ్యభిచారం అనుకో, నాకు తెలియదుగా. ఆ రక్తం ఎక్కిన దగ్గర నుంచి నేనేమైపోవాలి? నా ఆలోచనలన్నీ వ్యభిచారం అవ్వాలి. అవుతున్నాయా? వాడి ఆలోచనలన్నీ డబ్బు 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 అంటుంది అనుకోండి. ఆ రక్తం ఎక్కిన దగ్గర నుంచి నేనేమవ్వాలి? డబ్బు డబ్బు డబ్బు. వాడి రక్తం ఏమండి, వాడి రక్తంలో పాపం ఉంది. వాడి రక్తం అంతా కూడా ఏమండి మోసం 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 అనుకోండి. ఇప్పుడు బాప్తిజం తీసుకున్నా నేను, ఆ రక్తం ఎక్కగానే నేనేమైపోవాలి? ఏమైనా జ్ఞానం ఉందండి? రక్తంలో పాపం ఉందండి. ఎవడండి చెప్పింది?
రక్తంలో పాపం ఉంటుందని ఎవరు చెప్పాడు? ఏంటి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు? బైబిల్లో ఎవిడెన్స్ ఎక్కడుంది? పాపం రక్తంలో ఉంటుంది. రక్తం ద్వారా సరఫరా చేయడం ఏంటి? రక్తము ఆక్సిజన్ సరఫరా చేస్తుంది, ఆహార పదార్థాలని, ఖనిజం. ఏమండి, బాడీకి ఏ ఖనిజ లవణాలు కావాలో, బాడీకి ఎలాంటి ఆక్సిజన్ కావాలో, బాడీకి ఎలాంటి ఆహార పదార్థాలు కావాలో, శక్తి కావాలో, వీటన్నిటిని సరఫరా చేసేది ఏది? రక్తము ట్రాన్స్పోర్ట్ సిస్టమే. దేనికి? ఫుడ్కి, పాపానికి కాదు. రక్తము పాపమని ఎవడండి చెప్పింది? బైబిల్లో ఎక్కడుందండి? ఆదాము రక్తం ద్వారా సంక్రమించిందనే మాట బైబిల్లో లేదు. ఉంటే మీరు ఇప్పుడే చూపించవచ్చు, లేదా ఆయన పట్టుకొని తీసుకురండి. రోమాపత్రిక ఏముందో చూడండి. వీళ్ళు వక్రీకరించడంలో నెంబర్ 1 కదండి. రోమాపత్రిక 5వ అధ్యాయము 14వ వచనం, 12వ వచనం ముందు చదువుదాం. 12వ వచనం, 5వ అధ్యాయం 12వ వచనం చూసుకోండి. రక్తం ద్వారా అనే పదం ఉంటే నాకు చెప్పండి, నేను క్షమాపణ చెబుతా బహిరంగంగా, లేదంటే ఆయన కాళ్ళు పట్టుకుంటా. అక్కడ ఏముందో చూడండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగూ ప్రవేశించాను? ఒక మనుష్యుని ద్వారా అన్నాడా? ఒక మనుషుని రక్తం ద్వారా అన్నాడా? రక్తం ద్వారా ఎయిడ్స్ రావచ్చు, మనుష్యుని ద్వారా రాదు. రక్తం ద్వారా ఎయిడ్స్ రావచ్చు, పాపం రాదు. నా ద్వారా పాపం రావచ్చు అండి. ఎట్లాగో చెప్పనా? నా ద్వారా పాపం ఎలా వస్తుందంటే, మీ అందరినీ కూర్చోబెట్టి ఏవో వాక్యాలు చూపించి జరిగింది చెప్తున్నానండి. జరిగింది. మనమంతా ఏదేను వనంలోనికి వెళదాం అని ఆయన అన్నాడండి. జంగారెడ్డిగూడెం ఆ ప్రాంతాల్లో నేను బాప్తిజం తీసుకున్న తొలినాళ్ళల్లో నాకు తెలిసిన ఒక సంఘటన. ఆ ప్రాంతాలేనండి, తెలంగాణ ప్రాంతాల్లో. మనమంతా ఏదేను వనంలోకి వెళదాం అన్నాడు. ఏదేను వనంలోకి వెళ్ళడం అంటే, వీళ్ళు చర్చిలోనే ఉంటారు, ఏ తోటకి వెళ్ళటం లేదు, ఏ వనానికి వెళ్ళడం లేదు. ఇంటి నుంచి చక్కగా చీరలు కట్టుకొని వచ్చి, ఇంటి నుంచి చక్కగా డ్రెస్సులు వేసుకొని వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి అవి విప్పేసి వీళ్ళు కూర్చుంటారట. పాస్టర్ గారు విప్పేసి బోధిస్తాడట. అర్థమైందా? అంటే ఒక పాపాన్ని నేను మిమ్మల్ని ప్రేరేపించి మీ చేత పాపం చేయించవచ్చు, కానీ నా రక్తం అంటడం వల్ల మీకు పాపం రాదు. ఒక మనుషుని ద్వారా పాపం అంటే, ఎస్, ఆదాము అవిధేయత చూపించాడు, అక్కడ నుంచి అవిధేయత అనే ఒక కాన్సెప్ట్ లోకంలోనికి వచ్చింది. కయ్యూను హత్య చేశాడు, ఎస్, అక్కడ నుంచి హత్య అనేది ఒకటి లోకంలోకి వచ్చింది. ఏమంటే గుర్తుపెట్టుకోండి, ఎవడైనా పాపం చేస్తే ఆ విధానాన్ని ఇంకొకడు చూసి నేర్చుకుంటాడు, అంతేగాని ఏమండి వాడి రక్తం అంటగానే మనం వెంటనే హత్యలు చేసేయటం ఉండదు. ఆదాము ద్వారా పాపం వచ్చింది, కానీ రక్తం ద్వారానే ఉందా? ఇందా చదివిన మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనం మళ్ళీ చదవండి. 1 కొరింథీ 6వ అధ్యాయము 18వ వచనం. జారత్వానికి దూరంగా పారిపోండి, మనుష్యుడు చేయు ప్రతి పాపం, నోట్ చేసుకోండి, మనుష్యుడు చేయు ప్రతి పాపం రక్తంలో ఉంటుంది, మాంసంలో ఉంటుంది, ఎముకల్లో ఉంటుంది, చర్మంలో ఉంటుంది అన్నాడా? పాపం ఎక్కడుంటుంది? పాపం ఎక్కడుంటుంది? రక్తంలో ఉండదు, రక్తములో ఉండదు. మార్క్స్ వార్త 7వ అధ్యాయం, మార్క్స్ వార్త 7వ అధ్యాయము 18 నుంచి చదువుదాం. 18 నుంచి మార్క్స్ వార్త 7వ అధ్యాయము 18వ వచనం నుంచి. ఆయన వారితో ఇట్లా, నేను మీరు ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుష్యుని లోపలకు పోవునదేది అని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? వెలుపల నుండి మనుష్యుని లోపలికి పోయేది ఏది కూడా అతనిని అపవిత్రపరచజాలదు. ఇప్పుడు ఆదాములో నుంచి రక్తము ఏమండి హేబేల్లోకి వెళ్ళింది, వెలుపల నుంచే వచ్చింది, అది అతనిని అపవిత్రపరచజాలదు. ఎవడో రక్తం నువ్వు ఎక్కించుకున్నావు, అంత మాత్రం చేత అది నిన్ను అపవిత్రపరచజాలదు. నీకు బ్లడ్ బ్యాంకులో దొరికిన బ్లడ్ తీసుకొచ్చి ఎక్కిస్తారు, అది పాపం చేసినోడిదా పాపం చేయనోడిదా నీకు తెలుసా? వెలుపల నుంచి దేహంలోనికి వచ్చేది ఏది నిన్ను అపవిత్రపరచదు, అది ఆహార పదార్థమైనా మరేదైనా. కానీ నెక్స్ట్ తర్వాత మాట,
మనుషుని లోపల్లో నుండి 20వ వచనం చదువుతాను. 20వ వచనం. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుష్యుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి, ఎక్కడి నుంచి? రక్తంలో నుండా హృదయంలో నుండా? మీరే చెప్పాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మిస్టర్ షాలేం రాజు గారు? ఎక్కడి నుంచి వస్తున్నాయి? మాయమాటలు చెప్పి 1000 మందిని సమకూర్చుకొని వాళ్ళకు కూడా ఈ తప్పుడు బోధ చేసి నరకానికి తీసుకెళ్తున్నాం. మార్చుకో బ్రదర్. హృదయంలో నుంచి వస్తున్నాయి. ఏమొస్తున్నాయి హృదయంలో నుంచి? దురాలోచనలు, జారత్వాలు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారాలు, లోభాలు, చెడుతనము, కృత్రిమము, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావము, అవివేకము. ఎక్కడి నుంచి వస్తాయి? రక్తంలో నుంచా హృదయంలో నుంచా? ఇవి రక్తంలో నుండి వస్తున్నాయా హృదయంలో నుండి వస్తున్నాయా? హృదయం అంటే తెలుసా? బైబిల్ పరిభాషలో హృదయం అంటే గుండె కాదు. మళ్ళీ గుండె దగ్గరికి వెళ్తాడు ఈయన. ఆలోచనలు ఎక్కడుంటాయి? గుండెలో ఉంటాయా? మెడికల్ పరిభాషలో కార్డియో అంటే గుండె. గుండె అంటే 4 గదులు కలిగింది. అదొక యంత్రం లాంటిది. అది కేవలం బ్లడ్ సరఫరా చేయడానికే. దాంట్లో ఎటువంటి ఆలోచనలు ఉండవు. కనీసం జ్ఞానం ఉన్నవాడు చెప్తాడు. గనుక హృదయం అనగానే నీ మనసులో కేంద్రీకృతమైనవి. పాపము నీ మనసులో కేంద్రీకృతమైంది. రక్తములో పాపం కాదు, రోగాలు ఉంటాయి. రక్తంలో ఏముంటాయి? రోగాలు ఉంటాయి, పాపాలు ఉండవు. అలా అయితే నువ్వు ఎన్నిసార్లు రక్తం ఎక్కించుకున్నావు? అన్ని పాపాలు లోపలికి వచ్చేసాయి అనుకోవాలా? చూడండి, అంటే ఆర్గ్యుమెంట్ చేసినా నిలబడాలండి. అంటే అడిగేవాడు ఎవడు లేడనా? అడిగేవాడు ఎవడు ఉండడనా? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో నేను చిన్నోడిని ఉన్న వాళ్ళల్లో నేను మాట్లాడుతుంటే నీకు తడారిపోతే పెద్ద ఆయన దిగితే నో ఆన్సర్ అండి. నేను చెప్తున్నా, నో ఆన్సర్. వీటికి నో ఆన్సర్ ఇవ్వలేడు, సమాధానం ఇవ్వలేడు. రక్తము ద్వారా అని అన్నిసార్లు రిపీట్ చేశాడు. చూడండి, ఆదాము ద్వారా వచ్చింది పాపం అంటే ఓకే, ఆదాము రక్తం ద్వారా రాలేదు. అది తప్పుడు కాన్సెప్ట్. అరే మా పిల్లల దోలికి రావద్దురా, మా పిల్లల సహవాసానికి రావద్దురా, నీ వల్ల మా పిల్లలు చెడిపోతున్నారు అంటే దాని అర్థం ఏంటి? ఆ రక్తం తీసుకొచ్చి కొద్దిగా ఎక్కిస్తున్నాడనే. వాడు ఎలా జడగొడుతున్నాడు? రక్తాన్ని ఎక్కించా? నో, పాపం నేర్పుతున్నాడు. రక్తంలోంచి పాపం రాదు, నేర్పితే వచ్చింది, చేస్తే వస్తుంది పాపం. రక్తం ద్వారా రాదు. బైబిల్ అది. ప్లే చేయనైనా నెక్స్ట్ ఏమంటున్నాడు చెప్పాలి కదా, దాని గురించి కూడా ప్లే చేయి. సరఫరా అవుతూ వచ్చింది. హాస్పిటల్కి మనం పోయినప్పుడు ఏదన్నా రోగాన్ని గురించి మనల్ని వాకప్ చేసేటప్పుడు డాక్టర్లు అడిగేటప్పుడు మీ వంశంలో ఎవరికైనా ఉందా అని అడుగుతారు. మచ్చలు వచ్చినాయండి అని పోయావు అనుకో, 1.5లో పెట్టు. ఆ మచ్చలు చెక్ చేసి నీ వంశంలో ఎవరికైనా ఉందా అని అడుగుతారా అడగరా? నాకేందో ఈ మధ్య ఏందో ఆయాసంగా ఉంటుందండి, 4 అడుగులు ఎత్తే రొప్పొస్తుంది అని పోయావు అనుకో, అవి నిమ్ము లక్షణాలు కనపడుతున్నాయి, మీ వంశంలో ఎవరికన్నా ఉందా అని అడుగుతారు. చాలా వరకు సీనియర్ డాక్టర్స్ ఇప్పుడు వాళ్ళు అడగట్లేదు కానీ ఓల్డ్ డాక్టర్లు అందరూ కూడా ఖచ్చితంగా అది అడుగుతారు. హోమియో వైద్యానికి పోతే ఖచ్చితంగా అడుగుతారు. ఏకదం ఒక నోట్సే పెట్టుకుంటారు హోమియోలో అయితే. మొత్తం నీ టోటల్ ఫీలింగ్స్తో సహా రాస్తారు వాళ్ళు. హోమియో మెడిసిన్ పర్ఫెక్ట్గా కానీ సింక్ చేయగలిగితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది. అందుకే వాళ్ళు పాపం ఒక పేషెంట్ దగ్గర దాదాపు 1 గంట సమయం వెచ్చిస్తారు. అడిగి 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 రాస్తానే ఉంటారు. అలోపతి వైద్యం అట్లా కాదు. ఫస్ట్ నీకు సమస్యలు చెప్పగానే ముందు టెస్టులు రాస్తాడు. ఓ నీ సోదంతా నాకెందుకు కానీ టెస్టులు చేస్తే నీ చరిత్ర అంతా బయటపడేది పో అని పంపిస్తాడు. ఇప్పుడు అదే వెనకటి వైద్యులు కానీ మీరు గమనించినట్లయితే పెద్దోళ్ళు మీకు తెలుసు, వెనకటి వైద్యులు వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏమడుగుతారు? మీ వంశంలో ఎవరికైనా ఇట్లా ఉందా అని అడుగుతారు. అంటే తాతల తండ్రుల నుంచి రోగము సంక్రమించినట్లు, అధికారికంగా ఆస్తి సంక్రమించినట్టు మనకు ఒకటి సంక్రమించింది, దరిద్రం, పాపం సంక్రమించింది. ఎవరి నుంచి? రక్తం ద్వారా రోగం సంక్రమిస్తుంది. పాపం సంక్రమించిందని బైబిల్లో ఉందా? ఇతను చెప్తున్నాడా? రక్తం ద్వారా పదే 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 మన మనసుల్ని ట్యూన్ చేస్తున్నాడు. క్రైస్తవుల మనసుల్ని ట్యూన్ చేశారు. రక్తం ద్వారా వచ్చింది, రక్తం ద్వారా వచ్చింది, రక్తం ద్వారా వచ్చింది. బైబిల్ చెప్పలేదు అది. మీ అబ్బాయిని పక్కింటోడు చెడగొట్టంటే రక్తం ఎక్కించి కాదు, వాడు నేర్పుతాడు.
అర్థమైందా? ఆదాము నేర్పాడు నెక్స్ట్ వాళ్ళకి అవిధేయత, కయ్యూను నేర్పాడు నెక్స్ట్ వాళ్ళకి అవిధేయత నేర్పుతారు. చూసి చేస్తారు. రక్తం ఎక్కి కానీ చేసేరు హత్యలో. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి. ప్రాప్తమైంది. ఆదాము నుండి అనేకులమైన మనము పాపులుగా చేయబడ్డాం. ఒకని నుండి అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడితిరో అలాగున్న ఒకని నీతివంతమైన రక్తమును బట్టి అనేక మంది నీతిమంతులుగా తీర్చబడతారని లేఖన సత్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. అర్థమైందా? ఆదాముకు జన్మించినటువంటి మానవ జాతి మొత్తంలో కూడా పాపం సరఫరా అయింది. దీన్ని హైందవ సోదరులు కూడా ఒప్పుకుంటారు. నెక్స్ట్ మీరు అక్కడక్కడ గుళ్ళ మీద మైకుల్లో అతనికి ఏం కావాలట? ఐందవ సోదరులు చెప్పిన వేదాల గురించి కావాలట. ఐందవ సోదరులు బైబిల్ కన్ఫర్మ్ చేయడానికి ఐందవులు అండి. ఏమండి, ఒక విద్యార్థి రాసింది రైట్ ఆర్ రాంగో చెప్పడానికి ఎవరు చెప్పాలి? మాస్టర్, అంతే కదా. ఇప్పుడు బైబిల్కి మాస్టర్ వేదాలు కూడా కన్ఫర్మ్ చేసి అంటే బైబిల్కి మాస్టర్ వేదాలండి. అవమానపరుస్తున్నాడా దేవుణ్ణి? గణపరుస్తున్నాడా? మీరే చెప్పండి. బైబిల్ చెప్పిన దానికి కన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది వేదాలా? ఇలాంటి వాళ్ళ దగ్గర వెర్రి గొర్రెలు వేల మంది. బైబిల్ గొప్పదా వేదాలు గొప్పవా? బైబిల్ చెప్పిన దానికి వేదాలు కన్ఫర్మ్ చేయాలా? ప్లే చేయండి. అదేం పాపంగా వినండి. అసలు అందులో ఖచ్చితంగా ఒక సద్బ్రాహ్మణుడు తప్పనిసరిగా చదువుతాడు. పాప సంభవం అంటే పాపములోనే పుట్టాను ఉంటుంది. అళ్ళో మానవ జాతి మొత్తం కూడా ఆదాము రక్తము చేతనే వచ్చింది. ఆదాము రక్తములో ఉన్న కలుషితమైనటువంటి ఆ పాపము అందరిలోనికి ప్రసరించింది. దేవునికి స్తోత్రం. పౌజులో పెట్టండి. పాపం వచ్చిందని దేవునికి స్తోత్రమా? పాపం వచ్చినందుకు దేవుని స్తోత్రమా? పిల్ల సర్పాలు బుసలు కొడుతున్నాయి, దేవుని స్తోత్రం అంటున్నాడు. పిల్ల సర్పాలు బుసలు కొడుతున్నాయి, తల్లి సర్పం బుసలు కొడుతుంది, దేవుని స్తోత్రం చెప్పండి. ఎవడో చచ్చిపోయాడు, దేవునికి స్తోత్రం. ఈయన ఎవరో నరికేశారు, దేవునికి స్తోత్రం. అంటే ఎలా ఉంటుందండి? బఫూన్లు. పాపం వచ్చిందని దేవునికి స్తోత్రం అట. పాపం వస్తే దేవునికి స్తోత్రమా? పాపం పోతే దేవునికి స్తోత్రమా? ప్రతిదానికి దేవునికి స్తోత్రం. నెక్స్ట్. బట్ ఇప్పుడు యేసు ప్రభు కూడా అందరిలాగానే స్త్రీ పురుషులకు జన్మించాడు అనుకో. పురుషుని ద్వారా స్త్రీ సంతానవతి అవుతుంది. ఓకే, ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే ఆ పురుషుని రక్తము నుండి తనకు జన్మించేటువంటి బిడ్డకు పాపం సంక్రమిస్తుంది, పాపం అంటుతుంది. అర్థమైందా? అప్పుడు ఆ పుట్టిన వాని రక్తం కూడా ఏ రక్తం అవుతుంది? పాపముతో ఉన్న రక్తం అవుతుంది. మరి తన రక్తంలో పాపం ఉన్నప్పుడు ఆయన మన కోసం చిందించే రక్తం పనికిరాదు. ఇది ఎంతమందికి అర్థమైంది? తన రక్తం ఫార్వర్డ్. అదే ఇందా చెప్పాను కదండి, రక్తంలో ఉండి పాపం వస్తుందని ఎక్స్ప్లెయిన్ ఇంకా పెంచుతున్నాడు ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ కొంచెం. నాకున్న పాపాలు నాకున్నాయి, మీకున్న పాపాలు. కాబట్టి నా కోసం నేను శిక్ష పొందాలి, మీకోసం మీరు శిక్ష పొందాలి తప్ప మీకోసం నేనో నా కోసం మీరో బలి కావడానికి లేదు. ఎందుకంటే అందరూ బ్యాగులు ఫుల్ అయిపోయాయి. మరి ఇప్పుడు వీళ్ళందరూ విడిపించాలంటే ఏం చేయాలి? ఏ పాపము లేని పరిశుద్ధమైన పవిత్రమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తము కావాలి. నీతిమంతుని రక్తం కావాలి, నిరపరాధ రక్తము కావాలి. ఆ రక్తము మానవ జాతి మొత్తంలో కాగడా వేసి వెతికినా దొరకదు. మరి ఇప్పుడు దేవుడు భూమి మీదకి రావాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. పురుషుని ద్వారా స్త్రీ గర్భంలోని ప్రవేశించి జన్మించేటువంటి జన్మ ద్వారా పురుషుని నుండి పాపం సంప్రాప్తం అవుతున్న కారణం చేత. బైబిల్లో లేదు అలాగే. పురుషుని ద్వారా జన్మించే జన్మకు పాపం సంక్రమిస్తుందని బైబిల్లో ఉందా? లేదు. ఎన్నిసార్లు చెప్పి చెవుల్లో సీసం పోసినట్టు పోసి ఒక అబద్ధాన్ని స్థిరం చేశారు. బైబిల్లో ఉందంటే లేదు. నెక్స్ట్. పురుషుని ద్వారా జన్మించేటువంటి సంతతికి పాపము సంక్రమించుతున్న కారణము చేత పురుషుని ఇప్పుడు లెస్ చేయాల్సి వచ్చింది. దేవుడు పురుష ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఒక కన్యను ఎంపిక చేసుకుని ఆమె కడుపుని ఎంచుకొని, ఆమె పొట్టను ఎంచుకొని ఆమె కడుపులో ఒక శిశువుని రూపొందించాడు పరిశుద్ధాత్మ. లేకపోతే కన్యక సంతానవతి అగుట ఎట్లు? సైన్స్ ప్రకారంగా మీరు ఆలోచించి చెప్పండి. పౌజులో పెట్టండి. కన్యక గర్భవతి ఎలా అవుతుంది సైన్స్ ప్రకారం చెప్పండి అన్నాడు. ఇక్కడ సైన్స్ స్టూడెంట్, సైన్స్ మాస్టర్ ఇక్కడ చచ్చిపోతాడు వస్తే వేదిక మీదకి. పురుషుని ప్రమేయం లేకుండా కన్యక కనగలదు. సైన్స్ నిరూపించింది. దట్ ఈస్ క్లోనింగ్. కనీసం బుర్రలేనోడు, చదువు సంధ్య లేనోళ్ళే వచ్చేస్తారు కదండి. సేవకు ఎవడొస్తాడంటే బతికి చదువు సంధ్య లేనోడు. క్లోనింగ్ ద్వారా పురుషుడి ప్రమేయం లేకుండా గర్భాశయ అండంలోని కొన్ని కణజాలాలు తీసుకొని, కణాలు తీసుకొని మనిషిని సృష్టించవచ్చు. డాలి అనే గొర్రెను సృష్టించారు.
ఈరోజు సైన్స్ డెవలప్ అయ్యింది, సైన్స్ ఏది డెవలప్ కాకముందు దేవుడు చేశాడు. కన్యక పురుషుడి ప్రమేయం లేకుండా గర్భవతి అవ్వడం అసంభవం. ఏ కాలంలో ఉన్నాడండి, ఎక్కడున్నాడండి? కనీసం సైన్స్ కూడా చదువుకోడా? బుర్ర ఉందా లేదా? అంత దాకెందుకండి? మందార కొమ్మ, మందార చెట్టుకి పురుషుల పువ్వులు స్త్రీల పువ్వులు ఉండవండి, ఒకటే కొమ్మ ఇరిచి పెడతారు. దాన్ని శాఖీయోత్పత్తి అంటారు. పురుషుడితో ప్రమేయం లేదు, శాఖీయోత్పత్తి. చదువు సంధ్యలు ఉంటేనేగా తెలియడానికి ఇవన్నీ. పురుషుడి ప్రమేయం అవసరం లేదు, కన్యక గర్భవతి అవుతుంది. మనుషులు తెలుసుకున్న ఒక పద్ధతి క్లోనింగ్. నెక్స్ట్ ప్లే చేయండి, అయిపోయిందిలేండి 5 నిమిషాలు. నెక్స్ట్ ప్లే చేయండి. ఒక కన్యక పురుష ప్రమేయం లేకుండా ప్రకృతి ధర్మం ప్రకారం కాకుండా ఒక కన్యక గర్భవతి అయ్యే ఛాన్స్ ఉందా? ఉంది, నీకు లేదు, తెలియదు. లేదు, లేదు. లేదండి. అందుకే దేవుడు ఒక సూచక క్రియ జరిగించాడు. ఏంటంటే మరియ గర్భమును ఆయన ఎంపిక చేసుకుని మరియ గర్భములో చిన్న శిశు రూపంలో యేసు ప్రవేశించాడు. చాలండి. ఇక్కడ కౌంటర్ వేసాక ఆయన కౌంటర్కి సమాధానం ఇచ్చినట్టు ఉంటుంది. అది ఎంత ఫన్నీగా ఉంటుందో వినండి. ఏంటి నా కౌంటర్ అంటే, ఆదాము నుంచి రక్తం వస్తే పాప పంకిలం అయిపోతాడు యేసుప్రభు, అందుకే ఆదాము రక్తం రాలేదు. అదే కదండి ఇతని స్టోరీ అంతా కూడా. యోసేపు కలయిక లేదు, ఆదాము రక్తం యోసేపు నుంచి రాలేదు. మరి మరియమ్మ ఎవరు? మరియమ్మ ఎవరు? ప్రతి మనుష్యుని ఒక్కని నుండి ప్రతి జాతి మనుషుని సృష్టించి మరియమ్మ తండ్రి కూడా ఆదాముల నుండి వచ్చాడు, మరియమ్మ కూడా ఆదాము నుండి వచ్చిందే. ఆదాము రక్తం యోసేపు ద్వారా యేసుక్రీస్తు దేహంలోకి రాలేదు, కానీ ఎవరి ద్వారా వచ్చింది? మరియమ్మ ద్వారా వచ్చింది. సైన్స్ తెలిసిన కొంచెం జ్ఞానం, కొంచెం పిండములో ఎదుగుతున్నప్పుడు తల్లి గర్భాశయపు గోడల నుంచి ప్లజంటా అనే ఒక నిర్మాణం వెళుతుంది. దాన్నే నువ్వు జరాయువు అని తెలుగులో అంటావు. దానినే మనం ఏమంటారు, బొడ్డుతాడు. మొత్తం లోపల ఉన్నటువంటి దంతా లాగేస్తారు చూసారా? బిడ్డ పుట్టిన తర్వాత దాన్ని ఏమంటారు? ప్లజంటా, జరాయువు. మావి, తెలుగులో మావి అంటారు. తెలియక మన వాళ్ళు కొంతమంది మాయబడింది, మాయ అంటారు. ఎనీవే ఏదైనా కానీ దాన్ని ఏమంటారు? జరాయువు. ఓకే, ఈ జరాయువు ద్వారా తల్లి రక్తం బిడ్డకు వెళుతుంది. తప్పు చెప్పానేమో డాక్టర్ని అడగండి. ఇప్పుడు అతను లాజిక్ చెప్తాడు, ఎంత ఫన్నీగా చెప్తాడో చూడండి. ప్లే చేయండి. బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. హెబ్రీ పత్రిక ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చదువు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, చూడండి 10:5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఈ లోకములోనికి ప్రవేశించినప్పుడు ఏమనంటున్నాడు? బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చి. నేను మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతున్నా. అసలు పురుష స్పర్శ లేకుండా ఒక స్త్రీని గర్భవతిగా దేవుడు చేయగలిగినప్పుడు ఆమె గర్భంలో ఉన్న శిశువుకి ఆమె రక్తం అంట బ్యాక్ రావాలి, ఎక్కువ వెళ్ళిపోయావు. నుండి వచ్చే రక్తమేగా అనే ప్రశ్న ఉంది. నేను మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతున్నా. మరి ఒకవేళ సరే పురుషుడి రక్తం లేకపోవచ్చు యేసులో, మరి మరియమ్మ రక్తమైన అంటిదిగా, మరి మరియమ్మ రక్తం కూడా ఆదాము నుండి వచ్చే రక్తమేగా అనే ప్రశ్న ఉంది. నేను మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతున్నా. అసలు పురుష స్పర్శ లేకుండా ఒక స్త్రీని గర్భవతిగా దేవుడు చేయగలిగినప్పుడు ఆమె గర్భంలో ఉన్న శిశువుకి ఆమె రక్తం అంటకుండా చేయటం దేవుడికి చేత కాదా? పౌజులో పెట్టండి. ఏంటట? పురుషుని ప్రమేయం లేకుండా బిడ్డను పుట్టించే శక్తి సామర్థ్యాలు ఉన్న దేవునికి ఆమె గర్భంలో ఆమె రక్తం అంటకుండా చేయటం సాధ్యపడదా? అప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నాను, అసలు గర్భమే లేకుండా దేవుడికి బిడ్డ చేయడం సాధ్యపడదా? మరి గర్భం మాత్రం ఎందుకు? చూసారా ఎలా ఉందో? సమర్థించుకోవడానికి తప్పు మీద తప్పు. ఇదంతా ఎందుకు? ఆదాము రక్తం యేసుక్రీస్తుకి రాలేదనడానికి ఇతని సొంత కవిత్వం. నేను అడుగుతున్నాను, మరియమ్మ గర్భంలోని రక్తం ఇతనికి అంటకుండా దాచేస్తే అసలు గర్భం ఎందుకు? గర్భం ఎందుకంటే తల్లి రక్తము, తల్లి మాంసము బిడ్డకు రావటానికే గర్భం కావాలి. జ్ఞానం బుర్ర ఎంబీబీఎస్ డాక్టర్ నీ ప్రసంగం వింటే, సైన్స్ తెలిసిన కనీసం సైన్స్ మాస్టర్ ఎలా వింటున్నారయ్యా ఈ ప్రసంగాలు? ఏం జ్ఞానం అయ్యా ఇది? ఎందుకు వేల మంది ఉన్నారు ఆ చిలకలూరిపేటలో? బుర్ర ఏమైనా ఉందా? ఎలా వింటున్నారు ఈ ప్రసంగాలు? గర్భంలో పెట్టాడు, రక్తం అంటకుండా చూశాడు. అంత కర్మ ఎందుకు? అసలు గర్భంలో ఎందుకు పెట్టాలి? రక్తం రాని కాడికి గర్భం దేనికండి? గర్భంలో పెట్టేదే బ్లడ్ రావడానికి.
ఆ తల్లికి బ్లడ్ తగ్గితే వెంటనే ఐరన్, జింకు. ఎందుకు ఇవన్నీ? గర్భవతిగా ఉన్న తల్లికి ఎందుకు ఇవన్నీ? ఈ రక్తమే బిడ్డకు వెళ్ళాలి. అంటే యేసుక్రీస్తు దేహంలోనికి ఆదాము నుంచి వచ్చిన రక్తం వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? మరియమ్మ ద్వారా వచ్చింది. అయితే అది కళంకం అని ఎవడు చెప్పాడు నీకు? పాపం అసలు రక్తంలో ఉందని ఎవడు చెప్పాడు నీకు? బైబిల్లో ఎక్కడుంది? ఆదాము రక్తము ద్వారా పాపం సరఫరా అయిందని ఎక్కడుంది? ఎక్కడుంది? రక్తంలో రోగం సరఫరా అవుతుందే కానీ పాపం సరఫరా అవుతుంది. ప్రతి పాపము దేహమునకు వెలుపటుంటుంది. జాగ్రత్తం చేయకుండా ఆ దేహం నాశనం అవుతుంది అన్నాడు. అది దేహాన్ని నాశనం చేస్తుంది అన్నాడు. కానీ ప్రతి పాపము రక్తంలో ఉండదు. ఎక్కడుంటుంది? మనస్సులో ఉంటుంది. ఆ మనస్సు 10 మందికి పంచుతుంది. అర్థమవుతుందా? పెద్ద పాఠం అండి, పెద్ద పాఠం. ఇందులో ఏది అతను తప్పు మాట్లాడాడో అది మాత్రమే చెప్పాను నేను. జన్మ పాపము లేదు. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ మాట్లాడతాను. జన్మ పాపం లేదు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డిప్యూటీ డైరెక్టర్గా జన్మ పాపం లేదు ఛాలెంజ్ చేసి మాట్లాడుతున్నాను. ఆదాము రక్తము మరియ ద్వారా యేసుక్రీస్తులోకి వచ్చింది. అసలు ఆదాము రక్తము కళంకం కానే కాదు. రక్తం కాదు, ఆత్మ కళంకం అవుతుంది. ఒకవేళ ఆదాము రక్తం కళంకం అయింది అనుకుందాం, ఎక్కడికి పోయిందండి రక్తం? శరీరం ఎక్కడికి వెళ్ళింది? మట్టిలోకి కదా వెళ్ళింది, మట్టిలోకి. రైట్, అనుకుందామండి ఆదాము నుంచి రక్తం వచ్చింది, ఆ రక్తంలో పాపం ఉంది. ఇప్పుడు ఆదాము రక్తంలో పాపం ఉంది, ఎవరికి వచ్చింది? హేబెల్కి కూడా రావాలిగా, పరదేశం ఎలా వెళ్తాడు? మరి హానోకు కూడా రావాలిగా, పరదేశం ఎలా వెళతాడు? ఆ దినములలో దేవుడు చూసి చూడనట్టు వదిలేశాడని చెప్పేసి రెఫరెన్స్ చూపిస్తావా? నువ్వేదైనా చూపిస్తావు, నువ్వెటైనా తిప్పేస్తావు, నాకు తెలుసు అది. గనుక ప్రియులరా, బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. ఆదాము రక్తము సరఫరా అవ్వడం వలన పాపం వచ్చిందని ఒక్క రెఫరెన్స్ కూడా లేదు. వీళ్ళు తమకు తోచిన దాన్ని నొక్కి 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 చెప్తున్నారు. పుట్టుకతో అసలు ఎవడు పాపి కాదు, ఎవ్వరు పాపి కాదు. రక్తం ద్వారా పాపం రానే రాదు. యేసుక్రీస్తును ఆ కారణం చేత పుట్టించాడు. ఒకవేళ యోసేపు రక్తం అంటితే పాపం అంటిపోతుంది, అప్పుడు లోకానికి అది పనికి రాకుండా పోతుంది. ఈ కారణం చేత కాదండి. చూడండి, ఆ మాట చూపించి ముగించేస్తాను. క్షమించండి, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదవండి. యెషయా గ్రంథం 7:14. కాబట్టి ప్రభువు ఏంటది? ఆయన ఏం సూచిస్తానన్నాడు? సూచన. అదేంటది? తానే ఒక సూచన మీకు చూపును. సూచన సూచన సూచన. ఏంట సూచన? ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. కీడును విసర్జించుటకు ఏమన్నా చాలు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఇదేంటి? సూచన. అంటే అందరి వలె, అందరి పుట్టుకల వలె భార్యాభర్తల కలయిక ద్వారా యేసుక్రీస్తు జన్మించుంటే లోకం ఆయన్ని గుర్తించడానికి చాలా కష్టం. అందుచేత ఆయన పుట్టుక నుంచి ఒక ప్రత్యేకత ఉంటే ఆయనకు ఒక గుర్తింపు వస్తుంది. సూచన అంటే ఏంటి? ఒక విషయాన్ని గుర్తించడానికి కలిగేది. కుక్కర్ మీద రైస్ పెట్టావు, విజిల్స్ వేస్తుంది. దేనికి గుర్తది? సూచన అంటారు దాన్ని. విజిల్ అంటే ఏంటో తెలుసా? సూచన. సూచిస్తుంది. ఏం సూచిస్తుంది? లోపల ఉన్న పదార్థం ఉడికిపోయింది, నువ్వు దించకపోతే మాడిపోద్ది, వచ్చేసేయమ్మా అని ఆ విజిల్స్ సూచిస్తున్నాయి. నీకు గుర్తు చేస్తుంది. మాడిపోతుంది పదార్థం, పప్పు మాడిపోతుంది, రైస్ మాడిపోతుంది. అంటే సూచన అంటే ఒక విషయాన్ని గుర్తు చేసేది, లేదా ఒక విషయాన్ని గుర్తు ఉంచేది. అందరిలా జన్మించేసాడు అనుకోండి, ఆయనకంటూ ప్రత్యేకత లేదనుకోండి, ఎంతమంది ఆయన్ని గుర్తించడం కష్టమవుతుందండి. అంటే ప్రతి విషయంలోనూ ప్రత్యేకత ఉండాలా? అవును. ఆయనే క్రీస్తుని లోకం గుర్తించడానికి ప్రతి విషయంలో పుట్టుక నుంచి స్టార్ట్ చేశాడు. కన్యక కన్నదా? అవును, నేను కలవలేదు. ఎవరు చెబుతారండి? యోసేపు చెప్పాలా వద్దు? ఈ మాట చెప్తాడా? నేను ఆమెతో కలవలేదు, కానీ ఆమె కన్యక ఉండి గర్భవతి అయింది. యోసేపు చెప్పాలా వద్దా? చెప్పాలి.
ఎందుకంటే దేవదూత వచ్చి ఏం చెప్పింది? యోసేపు నీ భార్యను మరియను చేర్చుకొనుటకు ఆమె ఏం తప్పు చేయలేదు, ఆమె గర్భమున క్రీస్తు ఉన్నాడు, ఇది ప్రవక్తల ద్వారా జరుగుతుంది, ప్రవక్తల ద్వారా చెప్పబడింది, పరిశుద్ధాత్మ వల్ల కలిగింది, ఆమె కన్యక. అప్పటి నుంచే ఒక ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ యేసుక్రీస్తు మీద. అది సూచన. కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆయనే లోకాన్ని ఏలే రక్షకుడని సూచన కొరకు. అంతేగాని రక్తం వచ్చేస్తే పాపం అంటుతుంది గనక రక్తం రాలేదు అనకు. మరి మరియమ్మ ద్వారా వచ్చింది రక్తం కదా? నువ్వు చెప్పిన ప్రకారం రక్తం మరియమ్మ ద్వారా వచ్చింది, మరి ఇప్పుడు యేసుక్రీస్తు కళంకుడా? ఆయన రక్తం కళంకమా? రక్తం రాలేదని చెప్పకు, ఎక్కడ చెప్పకు. సైన్స్ స్టూడెంట్స్ నవ్విపోతారు. నీకేమైనా చెప్పాడా మరియమ్మ గర్భంలో ఆమె రక్తం రాకుండా చూశాడని? రక్తం రాకుండా చూసే లెక్క అయితే అసలు గర్భమే అవసరం లేదు. గనుక ఆదాము రక్తము క్రీస్తులోనికి వచ్చిందా రాలేదా? వచ్చినంత మాత్రాన యేసుక్రీస్తు అపవిత్రుడవుతాడా? మొట్టమొదట నువ్వు అనుకుంటున్నది తప్పు. పాపము రక్తం ద్వారా సరఫరా అవ్వదు. అదేం శరీర రోగం కాదు సరఫరా అవ్వడానికి. రక్తంలో పాపం స్టోర్ అవ్వదు, బైబిల్లో ఎక్కడా లేదు. పాపం స్టోర్ అయ్యేది మైండ్లో, అంటే మనస్సులో, రక్తంలో కాదు. నాకు రెఫరెన్స్ చూపించు రక్తంలో పాపం స్టోర్ అవుతుందని. కనుక ఏమీ తెలియకుండా నోటికొచ్చినట్టు వాగుతూ నిజం చెప్పినటువంటి పెద్ద ఆయన్ని సర్పం ఆయన దగ్గర నేర్చుకుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాం, ఆయన దగ్గర నేర్చుకున్నామని గుడ్డిగా చెప్పడం లేదు. మేము గుడ్డిగా చెప్పడం లేదు. సర్పాలు అనేస్తావా? సహోదరుడా శాలింరాజ్, నీ దగ్గరికి చాలామంది వచ్చారు, వేల మంది. వాళ్ళ నరకానికి తీసుకెళ్ళకు, బోధ మార్చుకో. నీకు డౌట్ ఉందా? నన్ను పిలు, అడుగు, పర్వాలేదు. లేదు నేను ఒక డిబేట్లా చేస్తానంటావా? డిబేట్లు అవి క్రైస్తవులుగా మనం కొట్టుకోవడం బాగోదు. లేదు అయినా నేర్చుకుంటానంటే నేను వచ్చి నీతో మాట్లాడతాను. ఓకే? ఆదాము రక్తం క్రీస్తు దేహంలోనికి వచ్చింది, దానిలో ఎలాంటి కళంకము లేదు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవగు మా తండ్రి, మీ పిల్లలకు ఉన్న సత్యం వివరించాను. ఏదైతే తెలియక కొంతమంది సేవకులు మాట్లాడుతున్నారో రక్తంలో పాపం ఉంటుందని, అసలు రక్తంలో పాపం